జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం గ్రామంలో స్వర్గీయ వీరబాబ్జీ జ్ఞాపకార్థం నిర్వహించిన మెగా యూత్ క్రికెట్ టీం విజేతగా అశ్వారావుపేట టీంకు నిలిచింది. ఈ సందర్భంగా క్రీడా మైదానంలో నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవానికి ప్రముఖ సంఘ సేవకులు, మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత డికెడి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ పోల్నాటి బాబ్జీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతగా నిలిచిన అశ్వారావుపేట టీంకు డికెడి సత్యనారాయణ కప్తో పాటు 12,000 రూపాయల నగదును అందజేశారు. రన్నరప్గా నిలిచిన జీలిగిమిల్లి మండలం లక్ష్మీపురం టీంకు స్వర్గీయ బాబ్జీ సోదరుడు కప్పుతో పాటు 6,000 రూపాయల నగదును అందజేశారు. అదేవిధంగా తృతీయ బహుమతిని గెలుచుకున్న జంగారెడ్డికి చెందిన జేపీ ఎల్వెన్ టీంకు మెగా యూత్ సభ్యులు 3,000 రూపాయల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీను, చెల్లారావు, శివ, లోకేష్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలు సైతం నేటి యువతకు ఎంతో ప్రాముఖ్యమని సంఘ సేవకులు డికెడి సత్యనారాయణ సిటీ న్యూస్తో మాట్లాడుతూ అన్నారు. క్రీడాకారులకు మెగా యూత్ శ్రీనివాసపురం గ్రామస్తులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన స్మారక జ్ఞాపకార్థంగా ఈ అబ్బాయితోటి వాళ్ళ బ్రదర్ తోటి ఈ క్రికెట్ నిర్వహించడం జరిగింది. అలాగే ఈ క్రికెట్ని సహకరించినటువంటి పెద్దలు, దాతలకి, అలాగే ఎక్స్ ఎంపీటీసీ ఛాంబర్ ప్రెసిడెంట్ అయినటువంటి మన పోల్నాటి బాబ్జీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ శ్రీనివాసపురం గ్రామం మంచి అభివృద్ధి గ్రామంగా మన మండలంలోనే ఈ కుర్రోళ్ళందరూ మంచి ఉత్సాహంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్రికెట్ అని ఆటలు అనేది ఎంత ముఖ్యం, చదువు అనేది ఎంత ముఖ్యం, ఆటలు కూడా అంతే ముఖ్యం. చదువుకి ఆటలకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మానసిక ఉల్లాసానికి ఏంటి, శరీర దారుఢ్యానికి ఏంటి ఆటలు ఎంత అవసరం, మనిషి యొక్క ఎదుగుదలకి చదువు కూడా అంతే అవసరం. కాబట్టి రెండు మీరు పాటించినప్పుడు మీరు సమాజంలో ఎదరికెళ్ళడానికి ఎంతో అవకాశం ఉంది. అలాగే మనిషి ఎప్పుడు కూడా ఎదగాలనే కోరికతోటి, ఆకాంక్షతోటి ఎదరికెళ్తే కనుక దాన్ని సాధించవచ్చు. అజరుద్దీను, లేకపోతే సచిన్ టెండూల్కరు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ మీకు అన్న గొప్ప వాళ్ళు ఏం కదా, వాళ్ళు మీకు మళ్ళీ కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు కూడానే. మీరు కూడా అలాగా కష్టపడి టీంలో సెలెక్ట్ అయితే రేపు అదే స్థాయికి మీరు కూడా వెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ శ్రీనివాసపురం గ్రామంలో మళ్ళీ సంవత్సరం భారీగా నిర్వహించేందుకు నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. మెగా యూత్ వారు నిర్వహించిన ఈ క్రికెట్ మ్యాచ్ కార్యక్రమాన్ని విజయవంతంగా 15 రోజులు పూర్తి చేసుకుని ఈరోజు ఫైనల్స్ జరగడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు ఫైనల్స్లో అశ్వారావుపేట టీంకి ఫస్ట్ ప్రైజు, లక్ష్మీపురం వారికి సెకండ్ ప్రైజు, జంగారెడ్డి వారికి థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ మన డికెడి సత్యనారాయణ గారి చేతుల మీదుగా 12,000 రూపీస్, అదేవిధంగా కప్పుని కూడా అశ్వారావుపేట టీంకు ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో ఈ మెగా యూత్ వారు క్రికెట్ మ్యాచ్ల్ని నిర్వహించితే క్రీడా స్ఫూర్తి పెరుగుదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సిపిఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని జంగారెడ్డిలో ఆ పార్టీ కార్యాలయం నందు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బేతాల శ్రీను అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభకు ఆ పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు భోగవల్లి రాజారావు, రాయల దుర్గారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ నేత పుచ్చలపల్లి సుందరయ్య సేవలను జిల్లా కమిటీ నాయకులు రవి సిటీ న్యూస్లో కొనియాడారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఆదర్శ కమ్యూనిస్టు, మనసా వాచా కర్మణ తాను ఏమి ఆలోచించాడో ప్రజలకు అదే చెప్పాడు, ప్రజలకు చెప్పింది ఆయన ఆచరించి చూపించినటువంటి మహానాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి ఈరోజు. అలాగే ఆయన శత జయంతి సంవత్సర ఉత్సవాల ముగింపు రోజు కూడా ఈరోజు. ఈ సందర్భంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి శత జయంతి సభలను మనం నిర్వహిస్తున్నాము అని అంటే అర్థం సుందరయ్య గారి యొక్క జీవిత విశేషాలను వివరించుకోవడమే కాదు, సుందరయ్య గారు ఏవైతే ఆశయాల్ని ఆశించారో ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం మనందరం అంకితమై పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండవది, సుందరయ్య గారు కేవలం సిపిఎం నాయకుడిగా, కమ్యూనిస్ట్ నాయకుడిగానే కాకుండా యావత్తు దేశ ప్రజానీకానికి ఆదర్శనీయమైన కృషి సాగించిన నాయకుడైన ఆయన తన యావత్ జీవితాన్ని, యావత్ ఆస్తిని ప్రజలకు అంకితం చేశారు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకుని మళ్ళీ పిల్లలు పుడితే ప్రజాసేవకి ఆటంకం ఉంటుందనే ఉద్దేశంతో అత్యంత త్యాగపూరితంగా వ్యవహరించారు. అంతేకాదు ఆయన
సైకిల్ మీద పార్లమెంటుకి వెళ్ళినటువంటి నిరాడంబరంగా జీవించినటువంటి నాయకుడైన అంతటి మహనీయుడైనటువంటి కామ్రేడ్ సుందరయ్య గారి ఆశయాల్ని మనం అర్థం చేసుకుని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం వార్డు మెంబర్గా ఎదిగితేనే కోట్లు సంపాదించాలనేటువంటి ఆలోచనలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో డొక్కు సైకిల్ నుంచి జీవితం ప్రారంభించి బెంజ్ కారు వరకు పయనం సాగిస్తున్నటువంటి ఇట్లాంటి రాజకీయాలు ఉన్న ఈ కాలంలో ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం సర్వం త్యాగం చేయాలి, ప్రజలకు అంకితమయ్యి ఉద్యమాలు నిర్వహించాలి, ప్రజా విముక్తి కోసం పోరాడాలి, అందులో భాగంగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేసినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు యువతకి అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన యొక్క కృషి ఆదర్శనీయమైంది. మనం వాటిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మండల రికార్డులను సృష్టించడంలో జీలుగుమిల్లి మండలంలోని ములగలంపల్లి గ్రామం దూసుకుపోతోంది. 4 సంవత్సరాలుగా ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు మండలంలో ప్రథమ స్థానం సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ములగలంపల్లి గ్రామానికి చెందిన కొప్పల ఇంద్రాణి సాయిలక్ష్మి 9.5 జీపీఏ పాయింట్లు సాధించింది. స్థానికంగా ఉన్న జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన సాయిలక్ష్మి ఇంటి పనుల్లో సైతం చురుకుగా ఉంటుందని చెబుతున్నారు. వృత్తి వ్యాపారాల్లో తండ్రి వెంకటనాగరాజుకు బాసటగా నిలుస్తూ తల్లికి ఇంటి పనుల్లో తోడుగా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతం టైలరింగ్ నేర్చుకుంటున్న సాయిలక్ష్మి ఇంజనీరింగ్ చేయడమే తన లక్ష్యం అంటోంది. మండల ప్రథమ స్థానంలో నిలిచిన సాయిలక్ష్మి తల్లిదండ్రులు సిటీ న్యూస్తో వారి ఆనందాన్ని పంచుకున్నారు. నాగరాజు అండి, ములగలంపల్లి అండి, జీలిమిల్లి మండలం అండి. మాది కలిగీసే గీత కార్మికులు అండి. మాకు 2 అమ్మాయిలు అండి, పెద్ద పాప అండి, ఒక అబ్బాయి అండి. అంత కష్టపడి అమ్మాయిని చదివిస్తున్నామండి, చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా గంగిరెడ్డి భాగ్యలక్ష్మి, గండ్రాల కళ్యాణి 9.3, లింగాల వరలక్ష్మి 9.2, అడ్డగర్ల కల్పన 9.0 జీపీఏ పాయింట్లు సాధించారు. వీరంతా ములగలంపల్లి ప్రభుత్వ హైస్కూల్లో చదివిన వారు కావడం మరో విశేషం. నాకు 9.5 గ్రేడ్ రావడానికి కారణం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులని ఎంతో ప్రోత్సహించారండి. వాళ్ళతో పాటు మా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించారండి. మా అమ్మ నాన్న కలిగేస్తారండి, కలిగేసి నన్ను చదివించారండి. అందుకనే మండలం ఫస్ట్ వచ్చానండి. నా ఇంజనీరింగ్ చేయాలని ఉందండి, నేను చదువుతానండి. నన్ను మాస్టర్లు కూడా చాలా ప్రోత్సహిస్తున్నారండి చదవమనండి. జంగారెడ్డిగూడెంలోని డీసీసీబీ కళ్యాణ మండపం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుల అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది. పాలకవర్గ కార్యకలాపాల్లో నిత్యం ఎదురయ్యే అనేక సమస్యలను గురించి సొసైటీ అధ్యక్షులకు నిపుణులు అవగాహన కల్పించారు. స్క్రీన్పై శిక్షణనిచ్చారు. పాఠశాలలు, అంగన్వాడీలకు మధ్యాహ్న భోజన పథకం, గ్రామాల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ శిక్షణ లాంటి కంప్యూటర్ సేవలు అందించడం, పశువుల అభివృద్ధికై కృత్రిమ గర్భధారణ సేవలు అందించడం, ఈ సేవా సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడంపై సొసైటీ అధ్యక్షులకు వివరణ ఇచ్చారు. పిఏసిఎస్ల ఆధ్వర్యంలో వ్యాపారాలు నిర్వహించడం, రుణాలు ఇవ్వడంపై సుదీర్ఘంగా విశదీకరించారు. ఖాళీ బ్యాంకు చెక్కుపై సంతకం చేస్తే జరిగే అనర్థాలను ఉదాహరించారు. రైతులకు చేసే సేవలను తెలియజేశారు. సొసైటీలను అభివృద్ధి దిశగా పయనించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై సహకార సంఘాల అధ్యక్షులకు శిక్షణనిచ్చారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాల నిర్వహణపై సొసైటీ అధ్యక్షులు సంతృప్తి వ్యక్తం చేశారు. జంగారెడ్డి మండలం మైసన్నగూడెం శివారులో ఉన్న మెట్ట ప్రాంతం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. సుమారు 10 ఎకరాల మెట్టను కొల్లగొడుతున్నారు. ఈ క్వారీలను ట్రాక్టర్పై తరలిస్తున్నారు. సుమారు 5 నుంచి 10 అడుగుల లోతున్న గోతులు తవ్వేశారు. విలువైన క్వారీని కొంతమంది అమ్మేసుకుంటున్నారు. ఈ మెట్టలో లభ్యమయ్యే క్వారీకి వేలంపాటలు నిర్వహించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చూడాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జంగారెడ్డి మండలం పేరంపేట గ్రామంలో షెడ్యూల్ కులాలు తెగల ఐక్య పోరాట సమితి జిల్లా స్థాయి బహిరంగ సదస్సు ఆదివారం జరిగింది. సమితి మండల అధ్యక్షులు, సొసైటీ డైరెక్టర్ పెనుబాకుల దుర్గయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మౌడూరి మహంకాళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులుగా మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ వంక నాగరాజును నియమిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు. దళిత, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి, మౌలిక సదుపాయాలు అందే విధంగా చూస్తానని నాగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నియోజకవర్గ కన్వీనర్లు మెరిపో వెంకన్న, కాటూరి దుర్గారావు, సున్నం రాంబాబు, మరుడూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పేదవాడి ఫ్రిజ్, మట్టి కుండలు. మండు వేసవిలో కాస్తంత చల్లని నీటితో దాహం తీర్చుకోవాలంటే పేద, మధ్యతరగతి కుటుంబీకులు మట్టి కుండలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.
మార్కెట్లో మట్టి కుండల దుకాణాలు కనుమరుగవుతున్న నేటి తరుణంలో అక్కడక్కడ మాత్రమే వీటిని విక్రయిస్తున్నారు. డిమాండ్కు తగ్గ సప్లై ఉన్నప్పటికీ మట్టి కుండల ధరలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వీటి తయారీ, నిర్వహణ, రవాణా ఖర్చు, ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని అంటడంతో మట్టి కుండల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎర్ర కుండలు సైజును బట్టి 100 రూపాయల నుండి 120 రూపాయల మేర ధర పలుకుతోంది. అదేవిధంగా నల్లకుండ 50 రూపాయల నుంచి ధర పలకడంపై దారిద్ర్యరేఖ దిగువన జీవనం సాగిస్తున్న వారికి కుండలు భారమవుతున్నాయి. పచ్చడికి సంబంధించిన జాడీల ధరలు సైతం ఈ ఏడాది మండిపోతున్నాయి. పచ్చడిలాగానే జాడీల ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జీవనం ఎలా కొనసాగించాలో తెలియక పేదవాడు సతమతమవుతున్నాడు.